హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది వీడియో. ఈరోజు మనం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమా అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది వీడియో. వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్రశాంత్ నీల్, అల్లు అర్జున్ మధ్య స్టోరీ డిస్కషన్స్ కూడా కంప్లీట్ అయినట్లు టాక్. ఈ సినిమాకు ప్రస్తుతానికి రావణం అనే టైటిల్ అనుకున్నట్లు తెలిసింది. ఇప్పటికిప్పుడు ఈ సినిమా ఉండకపోవచ్చు. బన్నీ కమిట్మెంట్స్ బన్నీకున్నాయి, ప్రశాంత్ నీల్ కమిట్మెంట్స్ నీల్కు ఉన్నాయి. కొన్నేళ్లు టైం పట్టినా ఈ రావణం తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయమని దిల్ రాజు చెప్పడంతో బన్నీ అభిమానులు ఎక్స్లో ఎలివేషన్ వీడియోలతో, టైటిల్ పోస్టర్ డిజైన్లతో రచ్చ చేస్తున్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీతో ఒక హై బడ్జెట్ మూవీ చేస్తున్నాడు. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తోంది. 25 యాక్షన్ సినిమాగా అట్లీ అల్లు అర్జున్ సినిమా తెరకెక్కుతోంది. దీపికా పదుకునే, మృణాల్ ఠాకూర్ కూడా లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఇక ప్రశాంత్ నీల్ విషయానికొస్తే జూనియర్ ఎన్టీఆర్ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత సలార్ 2 చేయాల్సి ఉంది. ఈ సినిమాల తర్వాతే అల్లు అర్జున్, ప్రశాంత్ నీల్ రావణం పట్టాలెక్కే ఛాన్సుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఒక 5-6 తర్వాత ఈ రావణం సినిమా షూటింగ్ మొదలై 2030 లేదా 2031లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అప్పటివరకు రావణం సినిమా అల్లు అర్జున్ అభిమానులకు ఒక హైపెక్కించే సౌండింగ్ మాత్రమే.